సర్కారు ఆఫీసర్లు గతి తప్పుతున్నారా, మతి తప్పుతున్నారా తెలవకుండా అయితున్నదట. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు ఐఏఎస్ ఆఫీసర్ సజ్జనార్కు ట్విట్టర్ రాతలతోని వాతలు పెట్టినంత పనిచేసిండు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద కేసీఆర్ ను విచారించారు కదా సిట్ పోలీసులు. అది అయిపోయినాక రాత్రి 10:30కు సజ్జనార్ అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుల గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించినామని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఇక దాని మీద తెలంగాణ పబ్లిక్ సజ్జనార్ సార్ ఇజ్జత్ తీసినట్టు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ట్విట్టర్ గూట్ల సజ్జనార్ను కడిగి వారేసిండు. అసలు నువ్వు ఎవలు? అది అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అని అనేదానికి నువ్వు ఎవలు? కోర్టుల జడ్జివా లేకుంటే కొండ మీద దేవునివా? నీకు ఏం హక్కు ఉన్నదని అక్రమ కేసు అని అంటావు. అక్రమ ఫోన్ ట్యాపింగా సక్రమ ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పాల్సింది కోర్టులు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగలా లీగలా అనేది భారత టెలిగ్రాఫ్ చట్టం నిర్ణయించాలి. అంతేగాని నువ్వెందుకు ఉరుకులాడుతున్నావు? ఎగిరేవి వాడుకుంటా ఏతులు ఎందుకు చేస్తున్నావు? ఎంత పెద్ద పోలీసులనైనా చెయ్యాల్సిన కొత్త విషయం ఏమన్నా ఉన్నదా అని రాబట్టే విచారణ మాత్రమే చెయ్యాలి. ఆ ముచ్చట్లను కూడా బయట ఎక్కడ చెప్పొద్దు. అసోంటిది అక్రమ ఫోన్ ట్యాపింగ్ అని ఎట్లా చెప్తావు అన్నట్టు గరమైండు హరీష్ రావు సారు. ఇదే ముచ్చట మీద సోషల్ మీడియా పబ్లిక్, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పొట్టు పొట్టు తిడుతున్నారు సజ్జనార్ సార్ను. నువ్వు అసలు ఐఏఎస్ ఎట్లా పాస్ అయినావు? నకలు కొట్టినవా? మార్కులు వేసేటోళ్ళని మేనేజ్ చేసినవా? అసలు నీకు చట్టాలు తెలుసా? రాజ్యాంగం పూర్తిగా చదువుకున్నావా? ఏంటిది సజ్జనార్ సారు? అధికారంలో ఉన్నోళ్ళ సంకల చేరి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అనేది అట్లెట్లా మర్చిపోయినావు అన్నట్టు మస్తు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడి రాష్ట్రం సాధించిన కేసీఆర్ కు, తెలంగాణ తొలి సీఎం కు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? అంతెందుకు రాష్ట్రానికి ప్రతిపక్ష లీడర్ అనేది కూడా మర్చిపోతే ఎట్లా సజ్జనార్ సార్ అని మస్తు మస్తు కామెంట్లు పెడుతున్నారు. మరి దానికి ఏమని సమాధానం చెప్పుకుంటాడు? పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగితే తెలవదా అని అంటారు గాని రేవంత్ రెడ్డి సర్కారు అందరు కండ్లు మూసి పాలు తాగే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు తెలంగాణ వాదులు. ఫోన్ ట్యాపింగ్ అనే గంతలు తెలంగాణ జనానికి గట్టి గోదావరి నీళ్లను ఆంధ్రాకు అప్పచెప్పుడు, కేంద్ర బడ్జెట్ల రాష్ట్రానికి రూపాయి రాకుండా ప్రశ్నించకుండా పబ్లిక్ ఉండేదానికి మసిబూసి మారేడు కాయలు చేస్తున్నాడట. సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి తెలంగాణ ఆఫీసర్లు ఆంధ్రోలకు ఏం హామీ ఇచ్చిండ్రు, మన హక్కుల కోసం కొట్లాడినరా, లొంగిపోయినరా, ఎల్లకాలం తెలంగాణను ఎండబెట్టి ఉపాయం ఏమైనా చేసిండ్రా అనే దాని మీద చర్చ లేకుండా ఎవరికి ఆలోచన రాకుండా యేసుడే ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చటని ముందటేసిండ్రని అంటున్నారు. కేసీఆర్ ను విచారణ చేస్తే తెలంగాణ జనం అటు దిక్కే చూస్తారు. మా నాయకుని విచారించడానికి ఏమున్నది అన్నట్టు లొల్లి చేస్తారు. అప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ ముచ్చట పక్కకు పోతుంది. అట్లనే మొన్న పార్లమెంట్ లో సెంట్రల్ సర్కార్ బడ్జెట్ పెట్టింది. దాంట్లో తెలంగాణకు తెడ్డు చూపెట్టుడు తప్ప ఇంకోటి లేదు. దాని మీద తెలంగాణ పబ్లిక్, బీఆర్ఎస్ పార్టీలు కొట్లాట చేయొద్దు కదా. మోడీని తెలంగాణ బీజేపీ పార్టీని కాపాడలే కదా. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ముంగటేసుకొని అందరి ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నదట సర్కారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ అట వెనక నుంచి ఎంత పోయినా మంచిదే గాని ముంగటి నుంచి మొత్తం అంతా కూడా పోవద్దు అన్నట్టు మనుషుల ఆలోచన ఉంటది అన్నట్టు ఇట్లా చేస్తున్నారట. కానీ తెలంగాణ జనం ఇంత తెలుసుకోలేరా? తెలంగాణకు అన్యాయం చేస్తే అగ్గై మండుతారు, ఎక్కడికక్కడ నిలదీస్తారు, మా పాలు మాకు రావాలని కొట్లాడి తీరుతారట. ఈ డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి ట్రిక్స్ మా ముందు పనిచేయని అంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.